మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహ సమావేశం, ఆ సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అట్లాగే దాంతోపాటు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది, దాంట్లో కూడా పాల్గొనడం. ఈ రెండు సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సలహాలు, సూచనలు ప్రీ బడ్జెట్ మీటింగ్, ప్రిపరేటరీ మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానంగా దేశానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కొన్ని. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి బ్రాండింగ్ వంటి షరతులు లేకుండా, ఇతర పరిమితులు కూడా లేకుండా రాష్ట్రాలకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకి కొంత వెసులుబాటు రాష్ట్రాలకి ఉండేటట్టు చూడాలని చెప్తుంది. మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సహాయం పథకాన్ని సంవత్సరానికి 2.5 లక్షల కోట్లకు పెంచి పథకాలని కొనసాగించాలని కూడా కోరడం జరిగింది. అట్లాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో పునఃసమీక్షించి ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని వాటి వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతే వాటిని సమీక్షించి ఆప్షనల్గా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది. ఇంకా ప్రధానంగా ఈరోజు దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగ సమస్య. యువకులు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో సహా ఉద్యోగాలు దొరికేటువంటి పరిశ్రమల్ని, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉపయోగపడేట్టుగా నిర్ణయాలు జరగాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో స్పష్టంగా చెప్తుంది. వాటితో పాటు ఇంకా ప్రధానంగా ఆదాయ పంపిణీలో అసమానతలు పెద్దగా పెరిగిపోతున్నాయి భారతదేశం. ఈ అసమానతలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని తగ్గించడం కోసం ఆదాయ పంపిణీని సమగ్రంగా ఆలోచించి ఇంక్లూజివ్ గ్రోత్ దేశాన్ని తీసుకుని పోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో చర్యలు ఉండాలని కోరడం జరిగింది. అట్లాగే ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా రాష్ట్రాలకు తగ్గింది. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపేణ లేదా సర్ఛార్జీల ద్వారా పన్నులు సేకరించడం వల్ల వాటిల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా మీకు జిఎస్టీ ప్రకారం అందులో పొందుపరచలేదు కాబట్టి రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి. సో దీన్ని సర్ఛార్జీలని, సెస్ లాంటి వాటిని 10% కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని, సీలింగ్ని ముందే తెలియజేయాలి. తద్వారా రాష్ట్రాలు వారి బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం
అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించడంతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థ విలువైన భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం అవసరమైన సమస్యలు ఎదుర్కొంటే ఇతర రాష్ట్రాల మాదిరిగా మా రాష్ట్రం 2 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటుంది. ఒకటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద విడుదలయ్యే నిధులు తగ్గింపు మరియు కేంద్ర పన్నుల వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం. ఈ రెండింటిని కూడా రాష్ట్రం పైన దృష్టి సారించాలని చెప్తున్నారు. అట్లాగే ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు జనాభా దామాషా ప్రకారం ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఆయా రాష్ట్రాలకి ఇవ్వాలి. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ద్వారా రాష్ట్రాల మీద ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు వేరే రకంగా చూడకుండా పాపులేషన్ ప్రపోర్షనేట్గా ఉండేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా 2023-24లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం 4,60,000 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం 6,577 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 1.4%. ఇది జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువగా ఉంది. అందువల్ల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణీత సమయంలో చేయాలని చెప్పి వారికి కోరటం జరిగింది. అట్లాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014 సెక్షన్ 94(2) కింద రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇవ్వాలని సూచించారు. అయితే 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదు. ఎప్పటివరకు రావాల్సిన లెక్క. అందువల్ల ఈ 2,250 కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా వెనుకబడిందిగా ప్రకటించే నేపథ్యంలో ఈ గ్రాంట్ను వచ్చే 5 సంవత్సరాల పాటు పొడిగించాలని కోరి రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ కోసం మంజూరైన 495.21 కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసింది. ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరిచేసి తిరిగి తెలంగాణకు ఇవ్వాలని చెప్పారు. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులను సృష్టించేవిగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పింది. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి. రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి. ప్రధాని సూర్య గారి విద్యుత్ సబ్సిడీ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకారం కోరుతూ ఆర్థిక మంత్రి దృష్టి తీసుకునేలా ప్రత్యేకంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు వచ్చి అధికారికంగా మాకు కావాల్సిన అవసరాలన్నీ లేఖపూర్వకంగా అందిస్తాం, మీకు సమయం కూడా ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరుతారు. అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మిగతా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది. దానికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా అనుకోవటం. ఇది ఇంకా అనేక అంశాలు బడ్జెట్లో ప్రిపరేటరీ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాటితో పాటు ముఖ్యమైన అంశాలు దృష్టి తీసుకొచ్చింది. జిఎస్టీకి సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. వాటికి సంబంధించినటువంటి వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కోసం, ప్రజల కోసం, నిరుపేద విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి GST 18% ఉంది. దాన్ని తొలగించడం తగ్గించడం చేస్తే బాగుంటుందని వారు ప్రత్యేకంగా కోరారు. ఇది విద్యా సంబంధించిన భవంతులను ఎక్కువ కట్టడానికి విరిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దృష్టితో ఆలోచన చేయాలని చెప్పారు. అట్లాగే ఫెర్టిలైజర్స్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉపయోగపడే ఫెర్టిలైజర్కి 18% ఫెర్టిలైజర్ నుంచి 5%కి తగ్గించమని కోరటం జరిగింది. దాని మీద వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి దీన్ని రిఫర్ చేయడం జరిగింది. ఇంకా GSTకి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన బకాయిలతో పాటు GST ద్వారా ఐజిఎస్టీ సంబంధించిన అంశాలు కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అట్లాగే దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేట్టుగానే వాటిని బీడీ ఆకులు దానిపైన 2 ఆకులపైన కూడా GSTని తొలగించాలని కోరటం జరిగింది. అట్లాగే హ్యాండ్లూమ్స్లో నూలు సంబంధించి దానిపైన కూడా అడిగారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు జరిగిన సభలో స్పష్టంగా వారి దృష్టి తీసుకురావడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. అంటే అవి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో వాళ్ళు నిర్దిష్టమైనటువంటి నియమాలు పెట్టి, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా అవసరాలు ఉంటాయి ఆ స్కీమ్స్లో. ఉదాహరణ నార్త్ ఈస్ట్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి, ఆంధ్రాలో ఒక రకమైన అవసరాలు ఉంటాయి, తెలంగాణలో ఇంకో రకమైన అవసరాలు ఉంటాయి, లేకపోతే నార్త్ ఇండియాలో ఇంకో రకమైన. ఆయా అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవటానికి ఉపయోగపడేట్టుగా మీరు కొంత వెసులుబాటు కలిగించాలి. ఫైవ్ 5% అని చెప్పాము. అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిఫర్ చేసి దాని డిస్కషన్, ఇంకా ఏమి డిసిషన్ దాన్ని. ఏమని నేను లిమిట్ పెంచమని తగ్గించమని అడగలేదు, నేను చెప్పలేదు. నేను ఏం చెప్పా అంటే మీరు తీసుకున్న రుణాలు కానీ మా జీడిపి కానీ GSDP కానీ లెక్కలు వేసేటప్పుడు మాకు ఎంత పరిమితి వస్తుందో మీరు ముందుగానే స్పష్టంగా ఆ పరిమితికి లోబడే మాకు ఎంత రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత స్పష్టంగా ముందే చెప్పమని చెప్తా ఉన్నాం. బడ్జెట్ ప్రిపరేషన్ సారీ GSDPని అసెస్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళే అసెస్ చేస్తారు. ఇంకా తగ్గించండి వాటిని విపరీతంగా సెస్లు సర్ఛార్జీలు పెంచుకుంటూ పోతే వాటి ద్వారా వచ్చే ఆదాయం అంతా కేంద్రానికి ఉంటుంది, లేదా పర్టికులర్ స్కీమ్ కోసం వాడతారు. మేమేమంటున్నాం అంటే పన్నుల సిస్టమ్ ఉంది కదా GST, దాన్ని అట్లా ఉంటూ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ వేయాలని అనుకుంటే కూడా 10% పెంచకుండా చేయబాకండి, దానివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి. వాటి పరిధిలోకి వెళ్ళలేదు. చేస్తారా లేదా అనేది మొదటి ప్రశ్న, అంతేనా?
100% చేస్తామని నేను చాలా స్పష్టంగా క్యాబినెట్లో డిస్కస్ చేసి బయటకు చెప్పాము. ఎప్పటి వరకు చేస్తారు, ఆగస్టు 15 లోపల చేస్తారా లేదా మీరు అన్న మాట ప్రకారం అని అడిగారు. దానికంటే ముందు చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని కూడా చెప్పేసాను. ఎలా చేస్తారు అని ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ఎలా చేస్తారనేది అది మా సమస్య, ప్రభుత్వ సమస్య. అంతర్గతంగా మేము రిసోర్సెస్ అన్నీ ఎక్కడెక్కడ నుంచి మొబైల్ చేసుకోవాలో చేసుకొని తప్పనిసరిగా చేస్తాం. అమ్మా లబ్ధిదారుల అకౌంట్కే వేస్తారు కదా, ఎప్పుడు బ్యాంకుల్లో వారి అకౌంట్కే వేస్తారు. అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నేను స్పష్టంగా మా డిక్లరేషన్లో చెప్పాం. దాన్ని ఏమాత్రం డివేట్ కాకుండా చేస్తాం. అమ్మా ఆ క్రైటీరియా అంతా జియో ఇష్యూ చేసినప్పటికల్లా వస్తుంది. గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అండ్ ధన్యవాదాలు. దేనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రంగాన్ని చాలా స్పష్టంగా నాకు చెప్పాను. విద్య, వైద్యం, గృహం. ప్రతి కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని మా అందరి లక్ష్యం. దానిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడిగాం. అందరికీ గృహ వసతులు కల్పించే కార్యక్రమాన్ని చేపడతాం. అంటే న్యాయస్థానాలను ధిక్కరించి మేము చేస్తామని నేను చెప్పలేను కదా. కానీ మొట్టమొదటిసారి మేము వచ్చిన దగ్గర నుంచే జీతాలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోతాం. సో ఈ స్ట్రీమ్ లైన్ చేసి ముందు పోయేది చూస్తూ ఉంటారు. మార్చ్ 1 తారీఖు నుంచి జీతాలు వేస్తాం. అంతకుముందు ఎప్పుడు కూడా మీకు గత 2-3 సంవత్సరాల నుంచి 1 తారీఖు జీతం అంటే ఏంటో మర్చిపోయారు మన ఉద్యోగస్తులు. సరే, పర్మనెంట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పెన్షనర్స్ వాళ్ళందరికీ ముందు స్ట్రీమ్ లైన్ చేశాం. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేశాం. ఆ తర్వాత స్టైఫండ్స్, పెన్షన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. కొన్ని సంవత్సరాలుగా అలా పెండింగ్లో పేర్కొని పోయి ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మొదటి వారం 2వ వారం కల్లా అందరికీ జీతాలు వచ్చినట్టు స్ట్రీమ్ లైన్ చేస్తాం. అమ్మా ఇప్పుడు మరి సబ్జెక్ట్ అంతా దాని మీద పోతుంది, ఇది పక్క పోతే ఓకే. అప్పుడు చెప్పండి, బొగ్గు వేలం ఏంటి? కేటీఆర్ గారు ఏమైనా అడిగారు, వారు ఆపారని చెప్పారు, అంతేనా? చాలా సంతోషం. యాక్ట్ ఎంఎండిఆర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2015. ఆ యాక్ట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నింటినీ ఆక్షన్ చేసి ఎవరికి నామినేషన్ మీద ఇవ్వకుండా, ఇంక్లూడింగ్ సింగరేణి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండేటట్టుగా చట్టాన్ని ఒకటి పార్లమెంట్లో తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసి మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ. ఫైన్, ఇది హిస్టరీ ఎవరు మార్చేది. 10 ఏళ్లలో తెలంగాణలో 2 బ్లాక్లు ఆక్షన్ చేశారు. ఆపేయమని చెప్తున్నారు కదా వారు. 10 ఏళ్ళు 2014 నుంచి 2023 వరకు వారే ఉన్నారు. 2 బ్లాకులు ఆక్షన్ చేశారు. ఏంటది? కోయగూడెం ఒకటి, సత్తుపల్లి దగ్గర 2 బ్లాకులు ఆక్షన్ చేశారు. ప్రైవేట్ వాళ్ళు పోయిన సింగరేణికి రాకుండా. మరి ఆపితే అవి పోకూడదు కదా. వాళ్ళు నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఆపి ఉంటే ఆ 2 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి పోకూడదు కదా. ఆ 2 కూడా సింగరేణి మైన్ చేస్తున్న పక్క మైన్లే.
ఒకటి ఇల్లందులో ఇంకోటి సత్పల్లి. ఎక్కడ ఆపారు? ఎస్, వాళ్ళు ఆపారు. ఎవరిది ఆపారంటే సింగరేణికి రాకుండా ఆపారు. సింగరేణికి రాకుండా వాళ్ళకి కావాల్సిన స్నేహితులకు వచ్చేటట్టుగా సింగరేణిగా ఆపారు. వాళ్ళు పోయేటట్టు. అదే కదా, చేసుంటే సింగరేణికే వచ్చాయి. ఒకవేళ వేలంలో పాల్గొనొద్దు మేము ఆపేమన్నప్పుడు ఆ 2 బ్లాకులు కూడా వేలం జరగకుండా ఆపి, లేకపోతే వాళ్ళ పోకుండా అయినా ఆపండి. వేలం జరిగింది, ఆ 2 వాళ్ళకి పోయినాయి, ఆ 2 కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే. సింగరేణి ప్రజలకు సంబంధించి పేర్లు చెప్పాను కదా మొన్న, ఆరో అను ఇంకోటి అవంతిక, ఇంకోటి ఆరో. అవంతిక వెనక ఎవరున్నారో కావాలంటే లోతుల్లోకి వెళ్తే ఎవరున్నారో అవి కూడా తెలుసు. చెప్పాను కదా, ఇది కూడా తెలుసుకున్నాం. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. సో ఆపామనంటే సింగరేణికి నష్టపరిచేటట్టుగా ఒక కుట్రపూరితంగా మీరు ఓటేసి ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చేంతవరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అన్ని సింగరేణికే వచ్చేటట్టుగా ఉంది. మీరు ఓటేసి బిల్లు తీసుకొచ్చిందా రాకుండా ఆక్షన్ పెట్టడానికి మార్గాన్ని సులభం చేస్తారు. ఆక్షన్ పెట్టే టైంలో సింగరేణి లేకుండా మిగతా మిత్రులకు వచ్చేటట్టు చేశారు. మళ్ళీ ఇవాళ మొసలు కన్నీరు కారుస్తూ దొంగ అని అరుస్తున్నట్టుగా అమ్మా. బీఆర్ఎస్ ఇంకెక్కడుంది? వాళ్ళందరూ అందులో ఉన్న వాళ్ళంతా ఎవరో లెక్క పోతా ఉన్నారు. అమ్మా చేస్తారేమో నాకు తెలియదు. అందులో ఉన్న వాళ్ళంతా అయితే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మా పార్టీ అధ్యక్షులు తెలుస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉందా? అదేం ప్రశ్న నాకు వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పటిష్టంగా ప్రజల కోసం పనిచేస్తూ 5 ఏళ్ళు సుభిక్షంగా పాలన చేస్తుంది. తిరిగి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు పోయి మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది. థ్యాంక్ యూ.